Greetings to you in the name of my Lord and Savior Jesus Christ of Nazareth. మనమందరం కూడా ఇప్పుడు అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్ను గమనిస్తున్నాము, వింటున్నాము, ఆలకిస్తున్నాం. గనుక దేవుని ప్రియ బిడ్డలారా, విశ్వాసులారా, మీరందరూ కూడా కీర్తనల గ్రంథము 56వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుంటాం. గనుక ఇంగ్లీష్ టు తెలుగు ఉంటుంది ఈ మెసేజ్. తప్పకుండా మీరందరూ శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందాలని నేను కోరుకుంటున్నాను. కనుక మరి ఐ మై సెల్ఫ్ ఈస్ పాస్టర్ డాక్టర్ ప్రసాద్ పల్లె, గివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ ఫ్రమ్ సామ్ చాప్టర్ 56 verse 1 to 4. ఇన్ గాడ్ ఐ ట్రస్ట్, దేవుని యందు నేను నమ్మకం ఉంచుచున్నాను అనే టాపిక్ మీద మనమందరం కూడా మాట్లాడుకుంటున్నాం. కనుక బీ గ్రేసియస్ టు మీ ఓ గాడ్, ఫర్ మ్యాన్ ట్రాంపుల్స్ ఆన్ మీ ఆల్ డే లాంగ్ అండ్ అటాకర్ ఆప్రెస్ మీ. కనుక దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. మనుషులు మనల్ని మృంగవలనని దినమెల్లా మనతో పోరాడుతూ ఉంటారు. ఎందుకంటే మనం దేవుని నమ్మినాం కనుక, దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం కనుక, దేవుని కొరకు జీవిస్తూ ఉంటాం కనుక మనుషులందరూ కూడా చాలామంది మన మీదకి లేచి మనల్ని ఎప్పుడు కింద పడగొట్టాలో అని ఆలోచన చేస్తూ ఉంటారు, యోచన చేస్తారు. సో బీ గ్రేసియస్ టు మీ ఓ గాడ్, ఫర్ మ్యాన్ ట్రాంపుల్స్ ఆన్ మీ. ప్రభా నా మీద కరుణించు, మనుషులు నా మీదికి లేచుచున్నారు. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారయ్యా, కనుక నా మీద కరుణించు అని మనము దేవుని ప్రార్థన చేసే విధానం. 2వ వచనం, మై ఎనిమీస్ ట్రాంపుల్స్ ఆన్ మీ ఆల్ డే లాంగ్, ఫర్ మెనీ అటాక్ మీ ప్రౌడ్లీ. మై ఎనిమీస్ ట్రాంపుల్ ఆన్ మీ ఆల్ డే లాంగ్. దేవా నా శత్రువులు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు. దేవా నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టాలని, ఎక్కడ శ్రమ పెట్టాలని మనుషులు నా మీదకి లేస్తున్నారయ్యా. నన్ను ఈ కీడు నుంచి, ఈ శ్రమ నుంచి, ఈ బలాత్కారం నుంచి మమ్మలను తప్పించమని మనం కుటుంబముగా ప్రార్థన చేయాలి. కుటుంబంలో తల్లి, తండ్రి, మరి పిల్లలు అందరూ కలిసి ప్రతిరోజు మరి ఉదయాన్నే ఎవరి కొద్ది వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటారు. సాయంకాలం అయితే కుటుంబ ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాం. అలాగే 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, వెన్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. వెన్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ అంటే నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ప్రభా నాకు భయం వచ్చింది, వేదనగా ఉంది, నా హృదయము బాధపడుతూ ఉంది, నిజంగా ఈ భయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, కనుక నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ప్రభా నన్ను ఈ కీడు నుంచి తప్పించు, ఈ శ్రమ నుంచి తప్పించు, ఈ భయం నుంచి తప్పించు, నన్ను నా కుటుంబాన్ని ఈ యొక్క మరి అప్పుల ఊబి నుంచి విడిపించు. ఈ యొక్క మరి కుటుంబంలో జరుగుతున్నటువంటి శ్రమలు, మరి తర్వాత భేదాభిప్రాయాల నుంచి విడిపించమని దేవుని అడగాల. నేను కూడా మరి అనంతపురంలో మరి డాక్టర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు మరి ఒక ఆమె చనిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి మా దగ్గరకు వచ్చి, మీరు ఇంటికి రండి చూడాలంటే, ఆయన ఆల్రెడీ మనకు ఫ్రెండ్, అతను ఇంటికి రండి అంటే ఏమైందంటే, ఏమో మీరు రండి చూడండి అంటే వెళ్ళినప్పుడు ఆమె నిజంగానే చనిపోయింది. చనిపోయిన తర్వాత నేనేం చేసిన అంటే, అంతకన్నా ముందు ఆయనకు వాక్యం చెప్తున్నాను. ఆయన నా దగ్గర కూర్చొని ఉండేవారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అత్త కూతురు పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఏమైందంటే, అమ్మ చనిపోయింది అని చెప్పిన తర్వాత ఆయన వెళ్ళి చూసినాడు. కానీ నేను ఆయన వాక్యం చెప్పింది ఏంటంటే, ఆ టయానికి చాలా చోట్ల నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను, చనిపోయిన వారిని ఒక 5-6 మందిని ప్రార్థన చేసి బ్రతికించాను అని చెప్పాను. కానీ ఈ టయానికి ఏమైందంటే, ఉన్నట్లుండి వాళ్ళ
వాళ్ళ సంబంధమైన ఒక ఆమె చనిపోయింది. చనిపోతే ఆయన నా దిక్కు చూస్తున్నాడు, నూరా ఇంటికి రా అంటున్నాడు. నేను మరి ఇంటికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత మరి వాక్యం ఆయనకు చెప్పాను కదా, సాక్ష్యం ఆయనకు చెప్పాను కదా, నేను ఆమెను బ్రతికించాలి. సరే నేనేం చేసిన అంటే, సరే మీరు వెళ్ళండి, నేను బీపీ మీటరు స్టెథోస్కోప్ తీసుకొని వస్తానని చెప్పి ఇంట్లోనికి వెళ్ళి మరి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి బైబిల్ చదివినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏదంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం, వెన్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నానని వాక్య వాగ్దానం వచ్చింది. ఎందుకు భయపడినానంటే అంతవరకు నేను సాక్ష్యము 5-6 మందిని నేను బ్రతికించాను, ప్రార్థన చేసి చనిపోయిన వారిని యేసు గొప్ప దేవుడు అని ఆయనకు నేను చెప్తున్నాను. మరి ఆయన ఇప్పుడేమంటున్నాడు, నా ఇంటికి రా, మరి ఆమెకు చనిపోయింది కదా చూస్తూరా అంటున్నాడు. ఆయన అంతరంగంలో ఏముందంటే, నువ్వు 5-6 మందిని బ్రతికించావు కదా, ఇప్పుడు ఏమైనా కూడా బ్రతికిస్తావు లేదో చూద్దాం, టెస్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. నాకు అర్థమైపోయింది. నేను వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మరి వాక్య వాగ్దానము యెషయా 56:3లో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమనంటే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ప్రభువా, ఇంతవరకు ఆయనకు నేను వాక్యం చెప్పాను, సాక్ష్యం చెప్పాను, మరి నా యొక్క స్పిరిచువల్ లైఫ్లో మరి దేవునితో నేను గడుపుతున్నటువంటి ఈ సంవత్సరాలన్నిటిలో, లేకపోతే సేవా దినాల్లో, లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్నటువంటి దినాల్లో దేవునితో కలిసి మరి 5-6 మందిని చనిపోయిన వారిని ప్రార్థన చేసి బ్రతికించానని చెప్పాను. ఇదే సమయంలో వాళ్ళ ఇంట్లో ఒక ఆమె చనిపోయింది. ప్రభువా, నేను వెళ్తున్నాను, మీరు వచ్చి కార్యం చేయండి, ఆమెను బ్రతికించండి అని చెప్పి మరి ఆయన పిలిచినప్పుడు వెళ్ళాను. బేబీ మీటర్ స్టెథోస్కోప్ తీసుకొని వెళ్ళాను. ఆమెను చూస్తే నిజంగానే చనిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బ్రతికించాలి. బ్రతికించేదానికి మన దగ్గర పవర్ ఉందా, శక్తి ఉందా? లేదు. మరి ప్రార్థనా శక్తి తప్ప, విశ్వాసం తప్ప, యేసు బాగు చేస్తాడు, బ్రతికిస్తాడనే విశ్వాసం తప్ప మన దగ్గర ఏం లేదు. సరే అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, జనమంతా గుంపు ఏడుస్తూ ఉంటే అందరినీ తొలగదొట్టి మీరు బయటికి పోండి అంటున్నాడు. ఆయనకు విశ్వాసం ఉంది, అవిశ్వాసము ఉంది. సో మనం కూడా వెళ్ళాము, చూసి మరి పల్స్ చూసినాం, బేబీ చూసినాము, ఆమెలో ప్రాణం లేదు. చెయ్యి ఇట్లా వేస్తే ఇట్లా పడిపోతుంది, అట్లా వేస్తే అట్లా పడిపోతుంది. మరి తల కూడా మరి ఏమీ అసలు బ్రీతింగ్ లేదు, హార్ట్ బీట్ లేదు. సరే నేనేం చేసిన అంటే ఆయన దిక్కు చూసా, ఆయన నా దిక్కు చూస్తున్నాడు జనాల్లో. ఆయన జనాలందరినీ పక్కకు దోపివేశాడు. దోపివేసిన తర్వాత సార్ ఏం చేస్తామంటే పోయింది ప్రాణం అని నేను చెప్పాను. అయినా కూడా ఆయన నా దిక్కు ఆశతో చూస్తున్నాడు. మరి నేనేం చేసిన అంటే, ప్రభా ఈమె ప్రాణం పోయింది, నేనేం చేయాలని చెప్పు అని చెప్తే అని చెప్పి బైబిల్ పెట్టి ఆమె మీద ప్రార్థన చేశాను. బ్రతకలేదు. సరే అని చెప్పి నేను వెనక్కి తిరిగి వస్తున్నాను. ప్రభా అవమానం అయిపోయింది, ఆయనకు నేను సాక్ష్యం చెప్పాను కదా, ఇంతసేపు 10-20 నిమిషాలు వాక్యం చెప్పాను. మరి ఆ తర్వాత ఆయన ఇంట్లోనే డెత్ జరిగింది. మరి నేను బ్రతికించలేకపోయాను, ఇప్పుడు అవమానం కదా అని నేను తిరిగి వస్తున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, తిరిగి వెళ్ళు అని. వెళ్ళిన తర్వాత నేను ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకురమ్మని చెప్పి ప్రభువుకు గొప్పగా మొరపెట్టి మనసులో నీళ్ళు ఆమె మీద చల్లినప్పుడు లేయలేదు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చల్లిన ఆమె లేయలేదు. ప్రభా ఏంటి ఈ అవమానం అని దేవుని అడిగినప్పుడు ఇప్పుడు ఆమె మీద నీళ్లు చల్లన్నాను. యేసు రక్తంలోకి జయం, శిలువ రక్తంలోకి జయమని ఆ నీళ్ళు ఆమె మీద చల్లాను. చల్లిన తర్వాత ఆమె ఓ అని అరసకుండా మరి గట్టిగా శబ్దం చేస్తూ ఆమె బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆమె బంధువులకు నేనేం చెప్పానంటే, ఈమె చనిపోయి తిరిగి లేచింది కనుక ఈమెకు మరి స్నానం చేపించి భోజనం పెట్టండి, ఈమె దగ్గర మరణపు వాసన వస్తూ ఉందని చెప్పాను. అలాగ వారు చేసినారు. తర్వాత 1 గంట తర్వాత ఆమెను హాస్పిటల్కి తీసుకురండి అని చెప్తే తీసుకుని వచ్చారు. మరి ఆమె ఇప్పటికి కూడా బ్రతికి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కనుక మనం అందరం కూడా వెనెవర్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ, వెనెవర్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ. తెలుగులో అయితే
నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అనేది. ఇంగ్లీష్లో అయితే వెన్ ఎవర్ ఐఎమ్ అఫ్రైడ్, నేను ఎప్పుడు భయపడతానో అప్పుడు ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ. చెప్పండి, వెన్ ఎవర్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ. నేను ఎప్పుడు భయపడతానో, ఎప్పుడు దిగులు పడతానో, ఎప్పుడు వేదన చెందుతానో, ఎప్పుడు మరి నాలో మరి ఈ యొక్క నిరీక్షణ లేకుండా పోతుందో అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. వెన్ ఎవర్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ. కనుక నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. నాకు ఆ దినాన భయము సంభవించింది ఆమెను బ్రతికించాలంటే. ఐఎమ్ నాట్ ద గాడ్, ఐ కాంట్ ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్ హర్ లైఫ్. కానీ సాక్ష్యం చెప్పాను ఆయనకు దగ్గర ఒక 20 నిమిషాలు. ఏమనంటే, దేవుడు నా జీవితంలో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఇంతవరకు 5-6 మందిని చనిపోయిన వారిని బ్రతికించాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే డెత్ జరిగింది, వినే ఒక వ్యక్తిలో, వాళ్ళ ఇంట్లో. మరి ఆ ఇంటిలోనికి వెళ్ళి నేను మరి ఈ యొక్క సూచక క్రియ చేశాను. మొదటిసారి యేసు ప్రభు ఏ విధంగా కానాను విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చినాడు, అట్లా చనిపోయిన వ్యక్తిని, మరి చనిపోయిన లాజరును యేసు ప్రభు ఏ విధంగా లాజరు లేచిరా అన్నప్పుడు 4 దినాలు సమాధి చేయబడి మరి కుళ్ళిపోయిన లాజరు లేచి వచ్చినట్లుగానే ఆమె కూడా లేచింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. కనుక ప్రియ బిడ్డ, విశ్వాసి, యేసు యందు నమ్మకం ఉంచు. మనమందరం కూడా దేవుని అనేక విధాల ప్రార్థన చేసి దేవుని కరుణను మనం పొందుకోవాలా. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దేవుని యందు నేను నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? అట్టి విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలా. అలాగే నువ్వు భయపడినప్పుడు యేసు యందు విశ్వాసం ఉంచాలి. యేసు ఎవరంటే, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యేసును కనుగొనాలి మనం. మన జీవితాల్లో, మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో, మన అప్పులలో, మరి అప్పులలో తరిమేటప్పుడు మన ఈ బంధువులకు, మిత్రులకు కాదు, లేకపోతే పారిపోవడం కాదు, కానీ యేసును కనుగొని యేసుకు చెప్పాలా మ్యాటర్ అంతా. ఒకనొక సమయంలో ఒంటరిగా కూర్చొని మోకాళ్ళ మీద పడి 3 పాటలు పాడి బైబిల్ చదివి ప్రభువుకు మన పరిస్థితి అంతా వివరంగా మరి తెలియజేసినప్పుడు ఆయన ఏదో ఒక ద్వారం తెరుస్తాడు, ఏదో ఒక మరి కృపను విడుదల చేస్తాడు, ఏదో ఒక మేలును తప్పకుండా ఆయన చేసే దేవుడు ఉన్నాడు. మనకి కావాల్సింది ఏదైతే ఉందో అదైనా ఇస్తాడు, ఆల్టర్నేషన్ అయినా ఇస్తాడు. ఒకవేళ నీ మీదకి వచ్చేవారి నోరు మోపిస్తాడు. సింహాల బోనులో మరి ఆ యొక్క దానియేలును ఏ విధంగా కాపాడినాడో, సింహాల నోరులో ఆయన ఏ విధంగా మూత వేసినాడో, అట్లు నిన్ను నన్ను ప్రతి కీడు అపాయము శోధన నుంచి తప్పించే దేవుడై ఉన్నాడు. కనుక వెన్ ఎవర్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ. కనుక నువ్వు భయపడు దినమున, మనకు భయము సంభవించు దినమున మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలా? యెహోవా నీవే నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట, నా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును? ప్రభు అయిన యెహోవా వలననే కదా. కనుక యెహోవా వలన సహాయం పొందినప్పుడు యెహోవాను మనం స్తుతించాలి కదా, యెహోవాను ఆరాధించాలి కదా, మరి యేసుక్రీస్తును ప్రేమించాలి కదా, ఆయన మార్గంలో నడవాలి కదా, ఆయన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కదా. మరి ఆయన స్టాండర్డ్స్ అంటే ఏంది? ఆదివారం మందిరానికి వెళ్ళడము, దేవునికి ప్రత్యేక కానుక ఇవ్వడము, కృతజ్ఞత కానుక ఇవ్వడము, దశమభాగం ఇవ్వడము, మన హృదయంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వడము, తల్లిని తండ్రిని సన్మానించడము, దొంగిలించకుండా ఉండడము, ఇవన్నీ ఉన్నాయి. అయితే 2 ఆజ్ఞలు మనకు ప్రధానంగా ఉన్నాయి యేసు ప్రభు వచ్చిన తరువాత. అదేంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఒకటోది, మొదటిది ఏంటంటే, నీ పూర్ణ బలంతోనూ నీ పూర్ణ శక్తితోనూ మరి నీ దేవుడైన యెహోవాను మరి ఆరాధించుము, నమ్ముకొనుము. రెండోది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు మరి
నిక్షిప్తమై ఉన్నాయి. కనుక దేవుని నమ్మినటువంటి విశ్వాసులారా, బిడ్డలారా, చర్చ్ సభ్యులారా, మీరందరూ కూడా దేవునికి ప్రత్యేక స్థానం ఇచ్చి మీ జీవితాల్లో భయం సంభవించినప్పుడు మరి ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాల్లోని ప్రార్థన చేసి విజ్ఞాపన చేయాలని మేము కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన. లవింగ్ హెవెన్లీ ఫాదర్, ఐ కమ్ టు యూ రైట్ నౌ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్ viewers. Bless them and their families and let them have your mercy, cooperation, healing touch, and let the miracle took place in their houses as they are watching this channel, and give them plenty of money, cooperation, and also peace in their house, and good studies their children, and good jobs to their children, and peace between the wife and husband, and also Lord healing from head to feet for all those who are watching this channel, and let them have your mercy and to have the money, food, stuff, shelter, everything. Father, you please be with us and with the channel. Bless the channel and let it be spreaded all over the world, and bring the lost souls to you, and let them also honor you and praise you, worship you. In Jesus' mighty, classic, holy name, I pray, and we all receive. Amen.